హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందు కిచెన్. ఇవాళ రెసిపీ కారం గవ్వలండి. చాలా బాగుంటాయి. మామూలుగా బయట స్వీట్ షాపుల్లో అయితే మైదా పిండితో చేస్తుంటారు కదా, కానీ ఇవాళ హెల్తీగా ఇంట్లో గోధుమ పిండితో చేసుకున్నా కూడా అదే రుచితో కరకరలాడుతూ బాగుంటాయండి. ముందుగా అయితే గోధుమ పిండి ఒక 2 కప్పులు తీసేసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా ఏ గోధుమ పిండి అయితే వాడుకుంటామో ఇంట్లో అదే గోధుమ పిండి వేసేసుకొని మరొక 3 టీ స్పూన్లు గోధుమ రవ్వ, అలాగే మనం మామూలుగా రవ్వ చేసుకుంటుంటాం కదా ఉప్మాకి, ఆ రవ్వ వేసేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్, అలాగే ఇందులో రుచికి తగినంత సాల్టు, అలాగే రుచికి తగినంత కారం, వామ్ అండి. ఇలా చూపిస్తున్న విధంగా వామ్ అయితే చేతితో బాగా నలుపుకొని వేసుకున్నట్లయితే మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లో రెడీ చేసుకున్న వెన్ననేనండి. ఇక్కడ నేను 2.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను వెన్న, హోమ్ మేడ్ వెన్న. మీరు బయట కొనే వెన్న అయినా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్సాల్టెడ్ అంటే సాల్ట్ లేకుండా ఉండే వెన్ననే వాడుతున్నాను. ఇలా పిండి మొత్తానికి బాగా చేత్తో మద్దన చేసినట్టుగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చేత్తో అలా పట్టుకుంటే ఉండకు రావాలి. ఇలా వచ్చింది అంటే మనకు కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ సరిపోకపోతే మరొక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ వెన్న వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అంటే మనకు నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఒకేసారి వేసుకోకండి, మరీ జారుడుగా అయిపోతుంది. అందువల్ల చూపిస్తున్న విధంగా కొంచెం పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా బాగా గట్టిగా, చపాతీ పిండి కన్నా కొంచెం బాగా గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఇలా బాగా ఎన్నిసార్లు బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనకి లేయర్గా వస్తుంది. ఇలా చేసేసుకున్న తర్వాత చివరిగా మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా పిండి మొత్తానికి పట్టించేసుకుందాం. ఇలా ఇవంతా చేసేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేస్తే ముందుకి ఇప్పటికీ కొంచెం పిండి అయితే సాఫ్ట్గా అయిందండి. అయిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం పొడవుగా చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. ఈ ఉండలన్నీ ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. ఎంత మనం చేసుకుంటున్నామో చేసుకునే క్వాంటిటీని మాత్రం బయట పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న వల్లలాగా చుట్టేసుకోండి. ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే కారం గవ్వలకి గవ్వల పీట లేకుండానే చేస్తున్నానండి. ఫోక్ స్పూన్ ఉంటుంది కదా, చూపిస్తున్న విధంగా మనకు తిప్పించేసుకొని అలా జస్ట్ ప్రెస్ చేసి ఇలా మనకు చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. మనకు గవ్వల పీట కూడా ఏం అవసరం లేదండి. ఈ కారం గవ్వలకి మనకు ప్రతిదీ కొనుక్కోవాలి, చేసుకోవాలంటే కుదరదు కదా, అందుబాటులో ఉన్న వస్తువులతో చేసేసుకోండి. ఇలా ఈజీగా చేసేసుకున్నాం కదా గవ్వలు అనేది. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని వెడల్పుగా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న గవ్వలన్నిటిని వేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేసుకొని 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి చేసుకునేటప్పుడు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందాము. ముందు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాం. ఎందుకు అంటే మనకు పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల పిండిగా ఉండిపోతుంది. అందువల్ల ఫస్ట్ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా గుల్లగా వస్తుందండి. ఇలా ఇవన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే మరొక 1/2 టీ స్పూన్ కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ కారం ఉప్పు అంతా బాగా పట్టడం కోసం వేడిగా ఉండే ఆయిల్ 1 టీ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా వేడి మీద అయితేనే బాగా మిక్స్ అవుతుందండి. చివరిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసేసుకొని మనము బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకుంటే 15 రోజుల పాటైనా నిల్వ ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉండే కారం గవ్వలు గోధుమ పిండితో మనకు గవ్వల పీట లేకుండా ఈజీగా చేసేసుకున్నాం కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.